ఈ రోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి. నైట్ బండ్లు పెట్టారు. పోయిన సంవత్సరం వేరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు, బండ్లు పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చారు, బియ్యం ఇచ్చిర్రు, 10,000 పరుపులు, చాయ్ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం. మేము చెప్తున్నాం కదా, ఇవాళ బియ్యము, సరుకులు, కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి 10,000. మేము ఆయన తిని ఆయన కోట్ వేయకున్నా ఆయన పంపించిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు, మంచిగా చేసిన. ఆయన వచ్చినప్పుడు కూడా ఏరు వచ్చింది, కానీ వాళ్ళందరూ జనాలు ఎవరు ఇబ్బంది పడకుండా సాధన వరకు డబ్బులు సాయం చేశారు, రైస్ ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు. తినండి కేసీఆర్ ఉన్నప్పుడు సార్. అసలు ఇప్పుడు ఎవరు రాలే, ఎవరు మందిరీలు సార్. మంచిగా అంటే అన్ని సప్లై చేశారు, వాటర్ సప్లై చేశారు, భోజనాలు సప్లై చేశారు, అన్ని సప్లై చేశారు. చేతులు కాల్చుకున్నమయ్యా, మన్నించు కేసీఆర్, మళ్ళా రావాలి మన సర్కారు.